హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి రాజ్మా పులావ్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫాలో. ఇప్పుడైతే మనమే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. చాలా హెల్దీ అండి. రాజ్మాలో చాలా ప్రోటీన్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాము. ఈ కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని, ఒక పచ్చిమిర్చిని కోసి వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. కొంచెం అయితే పసుపు, ఒక రుచికి తగ్గట్టు కారము, కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి. ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం అయితే బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నానండి. కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1.5 కప్ అయితే నేను మామూలు రైస్ని ఒక అర్ధగంట నానబెట్టుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మామూలు రైస్ని వేసాను. రాజ్మా ఉడకబెట్టుకున్న రైస్ని అయితే నాకైతే 1 కప్పు వచ్చాయండి. నేను 2.5 కప్పు యాడ్ చేసుకుంటున్నాను 1.5 కప్పు రైస్కి. 1.5 కప్పు రైస్కి అయితే 1 కప్పు రాజ్మా ఉడకబెట్టుకున్న నీళ్ళు, 1.25 కప్పు వచ్చి మామూలు నీళ్ళండి. మొత్తం 2 యాడ్ చేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని ఉప్పు చూసుకున్నాము. రాజ్మానైతే 1.5 గ్లాస్ వేసుకున్నానండి. చిన్న టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసుకున్నాను. దాన్ని ఒక 7 అవర్స్ అట్లా నానబెట్టుకొని తర్వాత ఒక 4 విజిల్స్ రానిచ్చి ఉడకబెట్టుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్నాము. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ రానిస్తానండి. చూసారు కదా, విజిల్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చక్కగా వచ్చేసింది. రాజ్మా పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చక్కగా వచ్చేసింది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.